కళాకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోసెట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోస్ట్ కార్డులతో ర్యాలీగా వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 250 గజాల స్థలం, నెలకు 25,000 గౌరవ వేతనం, సాంస్కృతిక సారథిలో 1000 మందికి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై జరిగే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని కళాకారులు, ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు, ఆంజనేయులు, వరాల దేవయ్య, లక్ష్మీనారాయణ, సంతోష్ కుమార్, హరీష్, చందు తదితరులున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం మరియు అలాగే వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ కార్యాలయం నందు అక్కడి నుండి పోస్ట్ ఆఫీస్ వరకు కళాకారుల ర్యాలీ పోస్ట్ కార్డుల ఉద్యమంలో భాగంగా ఈరోజు పోస్ట్ హెడ్ ఆఫీస్కు తరలి రావడం జరిగింది. కళాకారులమందరం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమలయ్యేటట్టు జరగాలని గౌరవనీయులు మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు గారికి కళాకారుల పక్షాన ఒకటే కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలు నుండి తెలంగాణ వచ్చే వరకు గోసి గొంగడి వేసుకొని రే అనక పగలనక ఎండనక వాననక కష్టపడి తెలంగాణ కోసం ప్రతి కళాకారులు ఉద్యమంలో పాల్గొని కళాకారులతో పాటు ఉద్యమకారులు కూడా పాల్గొని తెలంగాణ రావడానికి ముందు వరుసలో ఉన్నారు. దయచేసి మా చిన్ని కోరికలు, మా పెద్ద గొంతమ్మ కోరికలు చిన్నవే. తెలంగాణ ఉద్యమ కళాకారులుగా గుర్తించి ప్రభుత్వం నుండి కళాకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే ఎవరైతే కళాకారులుగా అర్హులైన వారికి రాష్ట్ర సాంస్కృతిక సారథి విభాగంలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరియు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులందరినీ గుర్తించి గౌరవ వేతనంగా నెలకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా చిన్ని కోరికను అమలయ్యేటట్టు ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశంలో తీర్మానించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కళాకారుల ఐక్యత.